ఈ ఒక్క అబద్ధం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. లావణ్య తన దుకాణానికి వచ్చిన ప్రతి ఒక్కరితో చెప్పింది, అయ్యో మీకు తెలుసా, సావిత్రి రొట్టె తిన్న తర్వాత మా అబ్బాయికి కడుపు నొప్పి వచ్చింది. అది కేవలం చిన్న అబద్ధం మాత్రమే, కానీ అక్కడే ఆగలేదు. మొదటి వ్యక్తి అన్నాడు, ఆ రొట్టె తింటే మత్తు వస్తుందంట. రెండో వ్యక్తి అన్నాడు, మత్తు కాదు, ఆమె ఏదో మందు కలుపుతోందంట. చివరికి ఆమెను మంత్రగత్తె అన్నారు. రోజు రోజుకు ఆ అబద్ధం గ్రామమంతా వ్యాపించింది. మరుసటి రోజు ఉదయం సావిత్రి ఎప్పటిలాగే దుకాణం తెరిచింది. కానీ ఆ రోజు ఒక్కరు కూడా దుకాణానికి రాలేదు. ప్రజలు ఆమెను చూసి దూరంగా వెళ్ళారు, గుసగుసలాడుకున్నారు, చూపులతో గుచ్చుకున్నారు. సావిత్రి కన్నీళ్లతో అడిగింది, నేనేం తప్పు చేశాను? ప్రజలు అరిచారు, దూరంగా వెళ్ళు మంత్రగత్తె, నీ రొట్టెలు మాకు వద్దు. ఆమె ప్రేమతో చేసిన రొట్టెలు దుకాణంలో పాడైపోయాయి. లావణ్య దుకాణంలో మాత్రం జనం పెరిగారు. ఆమె లోపల బాగా సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఎంతకాలం నిలుస్తుంది? సత్యం ఎప్పటికీ దాగలేదు కదా.